హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే 8 లైన్ హైవే నుంచి జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హయత్ నగర్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్లోది G+1 బెస్ట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారైన రామకృష్ణ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడూ ప్రేమగా కోరుకుంది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు మనం ఇల్లు లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నంది హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. ఈ నంది హిల్స్ రోడ్ నెంబర్ 3 అనేది మనకు అండర్ GHMC ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఏదైతే మీరు ఈ హైవే చూస్తున్నారో ఈ హైవే విజయవాడ హైవే 8 లైన్ హైవే. ఈ 8 లైన్ హైవే ఆనుకొనున్న ఆర్టీసీ కాలనీ బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డు నుంచి జస్ట్ ఇల్లు వరకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు విజయవాడ హైవే హైతనగర్ బస్ స్టాండ్ కూడా సేమ్ అదే డిస్టెన్స్లో వస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరిపేట నుంచి అది కూడా మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా ఎక్సలెంట్ లొకేషన్, చాలా బాగుంటుంది. మనకు దీని ఇల్లు గురించి పూర్తిగా అందించడానికి రామకృష్ణ గారు ఉన్నారు. అన్నగారు నమస్తే అన్న. నమస్కారం. అవును అన్నగారు, బాగున్నారు. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు అయితే మంచి లొకేషన్లో ఉంది. ఓకే, టోటల్ మనం ఎన్ని గజాలు కట్టారు పూర్తి విషయాలు అందించండి అన్న. మన కస్టమర్ 125 గజాలు మన ఇల్లు. ఓకే, 25 పేసింగ్ ఈస్ట్ ఫేసు, 45 లోతు, అంటే 45 డైమెన్షన్ ఫ్లాట్ డైమెన్షన్. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్డు, 25 ఫీట్ రోడ్డు. మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్ వచ్చేసినాయండి. డ్రైనేజ్ ఉంది, కృష్ణ వాటర్ ఉంది. ఓకే, మనకు కింద ఏమి కట్టారు, పైన ఏం కట్టారు? కింద 1 BHK 2 కార్లు పార్కింగ్ ఉంటుంది. ఓకే, 4 బైక్ పార్కింగ్ ఉంటుంది. ఓకే అన్నగారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, 2 BHK, చాలా విశాలంగా వచ్చింది. చాలా విశాలంగా ఉంటుంది. ఓకే సార్, కింద పైన కలిసి ఎంత ఎసెప్ట్ ఎంత వచ్చింది? 2200 కింద 1100, పైన 1100. అవును. కన్స్ట్రక్షన్ గురించి 2 ముక్కల్లో మీ మాట చెప్పండి అన్నగారు. కన్స్ట్రక్షన్ ఓన్లీ స్టాండ్ వాడినాం, లైట్ వెయిట్ బ్రిక్ వాడినాం, ఓకే, సిమెంట్ అల్ట్రాటెక్ వాడినాం, RCC కాంక్రీట్కి, ఓకే, ప్లాస్టింగ్ వచ్చేసి KCP వాడినాం. సార్ చాలా బాగుంటుంది, ఎందుకంటే KCP వాడడమే కరెక్ట్, ప్లాస్టింగ్కి కరెక్టే. అది ఒకటి. పెయింట్లు కూడా అవుట్ సైడ్ మొత్తం అల్టిమా వాడినాం, లోపల వేసిన వాడినాం. ఓకే సార్, చాలా బాగుంది. ఓకే, మీరు మొత్తం 125 గజాలు G+1 మొత్తం ఎసెప్ట్ ఎంత వచ్చాయి? 22,22 దీనికి రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు? 1,22 చెప్తున్నాం. 1,22 లక్షలు. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెక్స్టబుల్ ఉంటుంది, అంటే వాళ్ళ పేమెంట్ క్యాష్ని బట్టి నెక్స్టబుల్ ఉంటుంది. ఓకే, మనకి ఇల్లు ఎంతవరకు లోన్ సపోర్ట్ ఇస్తుంది? బ్యాంక్ లోన్ 80% లోన్ సపోర్ట్, ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది. ఓకే 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 రైట్ సార్, చాలా బాగుంది. అన్ని విషయాల్లో మంచిగా సంప్రదించారు, మాకు అన్ని విషయాలు చాలా బాగా చెప్పడం జరిగింది. మీ వల్ల విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు తనే రామకృష్ణ గారు, ఈ బిల్డింగ్ ఓనర్. తను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇల్లు లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే రామకృష్ణ సార్ నెంబర్ పైన తన ఫోన్ చేయగలరు. మైక్ మనం లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనము ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మెయిన్ గేట్ నుంచి చూసుకోండి, గేట్ కూడా ఎంత స్టాండర్డ్ ఉందో. ఇల్లు కూడా ఎక్సలెంట్, మంచి ర్యాంప్ హైట్ కూడా లాగడం జరిగింది. ఇలా ఇల్లు హైట్ ఉండడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. సో ఈస్ట్ ఫేస్ వస్తే లోపలికి ఎంటర్ అయ్యాం చూసుకోండి, విశాలమైన పార్కింగ్, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతో బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చూసుకునేది మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోరు పడింది, ఫుల్ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 7,000 కెపాసిటీ కానీ సంపేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ తక్కువ పడకుండా ఉద్దేశంతో మనకు సంపైతే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు పార్కింగ్లో మంచి ఫాల్సింగ్ లైట్లతోని ఎక్సలెంట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకుంటే ఎంత మంచిగా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా కానీ అన్ని రకాల పెట్టుకునే విధంగా మంచి స్పేషియస్గా స్థలం ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్
బ్యాక్లతో చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు సింహదారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్తోని మంచి ఫినిషింగ్తో ఎంత బాగుందో చూసుకుంటే చాలా బాగుంది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్. ఈస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే 1 BHK పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. చూసుకొని మనకు హాల్ ఎంత ఎక్సలెంట్ ఇవ్వడం జరిగిందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ మంచి మార్బుల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా మనకు ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఒకరిక డోర్ ఇవ్వాలి కానీ కాళ్ళ మాత్రం వాస్తు ప్రకారంగా 2 రకాల డోర్ ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సింహదారం మనకు ఈస్ట్కి ఉంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి మంచిగా ఎక్సలెంట్ సెట్ బ్యాక్లతోని మంచి మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి 100% వాస్తుని ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్ చూసుకోండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లతోనే కట్టడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని. ఇక్కడ కూడా చూసుకోండి మంచి అందమైన మంచి గ్రాండ్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో హాల్లో ఒక వాల్ కూడా టోటల్ వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒకటే బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఆ బెడ్రూమ్ చూసే ముందు ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. చూసుకుంటే కిచెన్ కూడా ఎంత బాగుందో. ఇద్దరుని వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ విండో కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోని సజ్జలతోని ఇందులో కూడా మనకు ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ గది కూడా చిన్నగా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ఎందుకు చెప్తున్నానంటే చూసుకోండి, ఆగ్నేయంకు ఈశాన్యకు తగలకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్త పాటించడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి ఎక్సలెంట్ స్కూల్స్ ఉన్నాయి. మనకు అతి దగ్గర జీ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూలు, అదే కాకుండా శ్రీ చైతన్య కాలేజు, జూనియర్ కాలేజు, అదేవిధంగా మనకు నారాయణ స్కూల్ కాలేజెస్ అన్ని ప్రతి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. చూసుకోండి ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లో ఉన్నాం. ఈ బెడ్రూమ్లో మనకు ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఒక వాల్ కూడా ఇందులో కూడా మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలతోని చాలా బాగుంది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన కూడా ఫాల్ సీలింగ్ రూప్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా విండోకు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడబడే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీ గల పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా, ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగు, 1 BHK పోర్షన్ కదా. ఈ టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి విశాలమైన బాల్కనీ, 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా రెడ్ గ్రానైట్ వైట్ పట్టీతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే ఎంత మంచిగా ఉందో. ప్రతి ఒక్కటి అజాగ్రత్త చేయకుండా చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇది. ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. పైన కూడా సింహదారం ఏదైతే మీరు చూస్తున్నారో ఇది టోటల్ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయబడింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎక్సలెంట్ మంచి పట్టి ఇచ్చి మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్ డోర్తోని మంచి చూసుకోండి హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. మనకు ఇల్లు ఏదైతే సింహదారం ఎలివేషన్లో ఎక్సలెంట్ టైల్స్ కూడా ఆర్డర్ జరిగింది. ఇటు చూసుకుంటే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి మనకు 2 నుంచి 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. అట్ లాస్ట్లో కూడా మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షన్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఎక్సలెంట్ వైట్ టైల్స్, చాలా మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. చూసుకోండి చాలా బాగున్నాయి. 100% వాస్తు ప్రకారంగా మన పైన కూడా మనకు నార్త్ కూడా డోరు 2 రకాల డోర్ పెట్టడం జరిగింది. చూసుకోండి 100% వాస్తు ఇది. ఇది వచ్చేసి మనకు చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడమే కాకుండా చుట్టూ ఎలాంటి అజాగ్రత్త చేయకుండా మంచి గ్రానైట్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్లతోని మంచి రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక వాల్ హైలైట్ చేయడమే కాకుండా మనకు అటు డైనింగ్ కిచెన్ ఉంటుంది. ఎంత మంచి ఆర్చ్ ఇచ్చారో చూసుకోండి చాలా బాగుంటుంది. ఇక్కడ మనము టీవీ పాయింట్ పెట్టుకుంటే భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునేది ఒక టీవీ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ఈ ఆర్చ్ పక్కకు వచ్చేసి మనకు ఏదైతే మీరు ఈ స్థలం చూస్తున్నారో ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే
పట్టుకునే విధంగా మనకు ఒక వాష్ బేసిన్ పెట్టి వేసే విధంగా అన్ని రకాల మంచి మనకు టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి ఎంత ఎక్సలెంట్ మంచి 2 రకాల డోర్తోని ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి మనకు పూజ గది అయితే కట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇందులో వాడిన టైల్స్ కానీ చాలా ప్రతి ఒక్కటి మనకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా 125 గజాలలో 25x45 డైమెన్షన్స్ చాలా ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్ ఇవి. చూసుకోండి ఇటు వచ్చేసి మనకు డోర్ కూడా ఎంత బాగా చేద్దాం. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ ఉంటుంది. ఇటు వచ్చేసి వాష్ పాయింట్ ఉంటుంది. చూసుకోండి ఎంత వాష్ పాయింట్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక వాషింగ్ మిషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ టైల్స్తోని అన్ని రకాల సబ్బులు పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లు కూడా పెట్టియడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 2 నల్లలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ వచ్చేసి మనకు మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, విజయవాడ హైవే జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత మంచి డోర్స్ ఉన్నాయి. మంచి డోర్స్ వాడి ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ టైల్స్ అయితే చాలా ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. మనకు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఎక్సలెంట్ ఫ్లోరింగ్తోని. ఇందులో కూడా ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. అక్కడ 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా మంచి స్థలం ఉంటుంది. ఇందులో కూడా వాళ్ళ హైట్లో హైలైట్ చేయడం జరిగింది. మంచి యూపీసీ విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని. చూసుకోండి ఇందులో కూడా డిఫరెంట్ మంచి స్టైల్లో మంచి ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి వెంటిలేషన్ పరంగా 2 విండోలు వచ్చినాయి. ఇందులో కూడా చూసుకోండి చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. బాత్రూమ్ అంటే ఇలా ఉండాలన్న అంత విశాలంగా ఉంది. మంచి ఫేషియస్గా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ మనకు వైట్ టైల్స్ వేయడం గ్రానైట్. ఇటు వచ్చేసి మనకు ఎక్సలెంట్ డిఫరెంట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇందులో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ మరొకసారి చెప్తున్నాను మంచి క్వాలిటీ గల వాడబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న ఈ ఫ్లోర్ కూడా మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి టోటల్ 2200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా డిఫరెంట్ స్టైల్ డిజైన్తోని మంచి రూప్ లైట్లతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద ఒక 1 BHK 2 కార్ల పార్కింగు, పైన 2 BHK విశాలంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హయత్ నగర్ విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లుకు మనకు హయత్ నగర్ నుంచి మనకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కూడా రాబోతుంది. అలాంటప్పుడు జస్ట్ మనకు మెట్రో భవిష్యత్తులో 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూసుకుంటా మాట్లాడదాం. మా టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత బాగుందో. మనకు కింద చూసారు కదా, మనకు 3 BHK పోర్షన్ కింద 1 BHK పైన 2 BHK చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. పైన కూడా చూసుకోండి అదేవిధంగా మనకు ఎక్సలెంట్ మంచి పరుగోలతోని అందమైన లైట్లతోని ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మంచి ఎలివేషన్ ఇది. చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్తోని ఒక రైలే ఇవ్వడమే కాకుండా కింద కూడా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ మంచి డిజైన్. ఇది ఎలివేషన్లో చాలా మంచి లుక్ ఉంటుంది. ఏదైతే మీరు ఇది చూస్తున్నారో మనకు హెడ్ రూమ్ కూడా మనకు స్లాప్ వేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా చేయడం జరిగిందో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. 100% వాస్తాన్ని మళ్ళొకసారి ఎందుకు చెప్తున్నా అంటే హెడ్ రూమ్కు సమాంతరంగా మనకు ఒక పిల్లర్ కూడా రేజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా కన్స్ట్రక్షన్ పరంగా సరే వాస్తు పరంగా చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ దిమ్మె చూస్తున్నారో ఈ దిమ్మె లోపల 2 మీకు 1000 కెపాసిటీ గల మంచి 2 వాటర్ ట్యాంకులు పెట్టడం జరుగుతుంది. ఒకటి మున్సిపల్ వాటర్కు, ఒకటి మనకు బోర్ వాటర్కు. చూసారు కదా ఎంత బాగుందో. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే రామకృష్ణ సార్ నెంబర్ పైన ఇస్తున్నారు, తను ఫోన్ చేయాలి మా యొక్క మనవి. ఇక మళ్ళొక్కసారి మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని రేట్ వచ్చేసి మనకు 1,22,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మనకు బ్యాంక్ విషయానికి వస్తే 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా రామకృష్ణ సార్ ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకుంటే కేవలం ఒక లైక్ మాత్రమే. చుట్టూ చూసారు కదా మంచి అపార్ట్మెంట్స్ ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఎటువంటి హైడ్రా ఎఫెక్ట్ లేదు. దయచేసి లైవ్లో వచ్చినప్పుడు ఈ విషయాన్ని రామకృష్ణ సార్ కూడా మీరు సంప్రదించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.